అయితే కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ పండుగని కీడు పండుగ అని అంటూ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో చాలా పెద్దగా జరుపుకుంటూ ఉంటారు. అసలు కీడు పండుగ అని ఎందుకంటారండి? ఇక్కడ కీడు పండగని ఎందుకంటారంటే, ఆ పండగ దినాల్లో, పర్వదినాల్లో పెద్దలు ఆశిస్తూ ఉంటారు మనల్ని. హ్మ్. నాకేదైనా ఆహారం పెడితే నేను తినేసి వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని పితృదోషాల వల్లనమాట. నేను ఇబ్బంది పెట్టను. స్వర్గలోక దర్శనం నాకు ఇప్పియండి అని చెప్పి మనల్ని క్షోభ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మన రిలేషన్స్ సంబంధం లేదు. మన బంధువులందరూ, ఫ్రెండ్స్ అందరూ, మనతో కలిసి తిరిగే వాళ్ళందరూ కాలం చేస్తూ ఉంటారు కదా! వారందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. వారందరి పేరు చెప్పేసి మనం అక్కడ ఆజ్ఞనివ్వచ్చు. అక్కడ మన తర్పణం అంటారనమాట. ఆ తర్పణం ఈ పెద్దల పండుగ రోజున ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి విధి ఉంటుంది కాబట్టి, ఒక్కో దాంట్లో ఒక్కోలా చేస్తూ ఉంటారు. వారి ఆ కార్యాచరణ ఇంటి ఆచార ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి ఒక ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి పండగల్లో పెద్దల పండుగ అనేది ముఖ్యమైనదనమాట. మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా సూర్యోదయానికి చేసేటువంటి పండగల్లో ఒకటి, సూర్యుని ప్రతిభంగా చేసేటువంటి పండగలో ఒకటి, సూర్య దాని ప్రకారంగా చేసేటువంటి పండగల్లో ఒకటి చూరి చాయ్ ప్రకారం అంటారన్నమాట దీన్ని. అలానే చేసే పండుగల్లో ఒకటి ఈ యొక్క మకర సంక్రాంతి కాబట్టి, ఈ మకర సంక్రాంతికి కొన్ని రాష్ట్రాలైతే పెద్దల పండుగ కొలిసేసి, ఆ మరణించినటువంటి కాలం చేసినటువంటి పెద్దలకి తర్పణం వదులుతారు. ఆ వదులుతుంటారు. వదులుతడం అవును. ద్వారా మనకున్నటువంటి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పని కార్యాచరణ ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ ఆటంకాలు తొలగిపోయేసి, విజ్ఞానాన్ని తొలగిపోయేసి ముందుకుంటుంది కాబట్టి, ఆ పెద్దవారందరూ స్వర్గలోక దర్శనం అయితే మనకు ఆ దీవెనలుంటాయి కాబట్టి, పెద్దల పండగ, కీడు పండగ తొలుస్తారు.